ఎందుకలా వెళ్ళిపోయింది? ఏం జరిగింది అసలు? అమ్మా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్నని కలిసి వస్తాను. ఏమైంది సుమిత్ర? ఇలా కూర్చో. మెల్లగా. అమృత, మన డాక్టర్ గారిని రమని ఫోన్ చేయి. అలాగే బామ్మ. వద్దమృత. పిన్ని, నాకేమీ కాలేదు. రాత్రంతా నిద్రపోకపోవడం వల్ల కళ్ళు తిరిగాయి అంతే. నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు కదా, వాళ్ళతో పాటు నిద్రపోకుండా నువ్వు జాగారం చేయడం ఏమిటి? సావిత్రి తప్పేమీ లేదు పిన్ని. ఆయన వల్లే సావిత్రి వెళ్ళిపోయింది. ఏమిటి? రవిశేఖర్ వల్ల సావిత్రి వెళ్ళిపోయిందా? ఏం చేశాడు వాడు? సావిత్రి ఇక్కడ ఉండటం ఆయనకిష్టం లేదు. సావిత్రిని పంపించేయమని నాతో కూడా చాలాసార్లు చెప్పారు. ఆ రోజు ఆయన మా నాన్నని తిట్టిన విషయం, నన్ను మా ఇంటి దగ్గర వదిలేస్తానన్న విషయం సావిత్రి మీతో చెప్పింది. అందుకే సావిత్రి మీద విపరీతమైన కోపం పెంచుకొని తనిక్కడుంటే ఒప్పుకోననేవారు. నిన్న రవిశేఖర్ సావిత్రిని కొట్టడంగానే తిట్టడంగానే చేశాడా? నేను సావిత్రి ఉండగా ఆయన వచ్చారు. దాన్ని చూడగానే నోటికొచ్చినట్టుగా తిట్టారు. రాజశేఖర్ కోసం వెళ్లే కేశవ్ కూడా ఇంకా రాలేదు. ఏం జరుగుంటుంది? కేశవ్ కూడా ఫోన్ చేయలేదేమిటి? ఏదైనా జరగకూడదు జరిగిందా? ఫోన్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలుస్తుంది. కేశవ్, రాజశేఖర్ కనిపించాడా? కలిసావా వాణ్ణి? వాడెక్కడా? అన్న కనిపించలేదమ్మా. పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడికి రాలేదని చెప్పారు. అన్న కోసం అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేశాను, ఎక్కడికి రాలేదని చెప్పారు. మరెక్కడికి వెళ్ళట్టు? ఎక్కడికి వెళ్ళాడో ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా? చాలాసార్లు చేశానమ్మా. అన్న ఫోను నాట్ రీచబుల్ అని వస్తోంది. ఆ హీరోయిన్ ఇంకా రాలేదా? వీడికి ఎంత పొగరో చూసావా? ఎవరికి? పనివాడికి. ఈ ఇంట్లో పని వాళ్ళకి యజమానులతో ఎలా నడుచుకోవాలో తెలీదు. వాళ్లే ఓనర్స్ లా ఫీల్ అయిపోతున్నారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాడు ఎలా వెళ్ళిపోయాడో చూసావా? నువ్వు తిన్నగా అడుగుంటే చెప్పేవాడు. నువ్వు అడిగిన పద్ధతికి ఏ పద్ధతిలో జవాబు చెప్పాలో తెలియక వెళ్ళాడు. యజమానులు ఎలా అడిగినా పనివాళ్లు సరిగ్గా సమాధానం చెప్పాలి. ఏమని చెప్పాలి? నువ్వు హీరోయిన్ రాలేదా అని అడిగావు. వాడు సంస్కారం ఉన్నవాడు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోయాడు. అదే వాడు కూడా నీలాగా పొగరున్నవాడైతే ఏ హీరోయిన్ మేడం, అనుష్కానా, నయనతారా అని అడిగేవాడు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఆలోచించావా? డోంట్ టాక్ రబిష్. నువ్వు ఒక పనివాడికి ఇచ్చే సపోర్ట్ కూడా వైఫ్కి ఇవ్వవా? ఈ రోజు ఇంత అర్లీగా సుప్రభాతం మొదలవుతుందనుకోలేదు. నేను మాట్లాడడం నీకు అంత ఇరిటేటింగ్ గా ఉందా? నా ఎక్స్ప్రెషన్ బాగానే అర్థం చేసుకో. అమ్మా, అయ్యగారు వస్తారమ్మా. వచ్చారా? తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని రాజశేఖరే స్వయంగా తీసుకువస్తాడు.